దేవరా మూవీ గురించి ఫైనల్ గా ఒక విషయం అయితే చెప్పాలైతే అనుకుంటున్నాను. అది వచ్చేసి అయితే దేవరా మూవీకి సంబంధించిన మరో ట్రైలర్, సెకండ్ ట్రైలర్ వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి. ఈ మాట నేను ఊరికే చెప్పట్లేదు. రీసెంట్ గా జరుగుతున్న కొన్ని సంఘటనలు చూస్తే నాకు క్లియర్ గా మూవీ నుంచి ఇంకో ట్రైలర్ అయితే రాబోతుంది అని చెప్పి అయితే క్లియర్ గా నాకైతే సిగ్నల్స్ అయితే ఇస్తున్నాయి. ఎలా వస్తున్నాయి అంటే మాత్రం క్లియర్ గా మీకు వీడియోలు అయితే చెప్తాను. సో వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మ్యాటర్ లోకి వెళ్తే దేవరా మూవీ నుంచి నిన్న అయితే అనౌన్స్ అయితే చేశారు. ఆయుధ పూజ సాంగ్ అయితే ఈ రోజు రిలీజ్ చేస్తామని చెప్పి సాంగ్ అయితే రాలేదు. ఎందుకంటే సాంగ్ మీరు డైరెక్ట్ థియేటర్ లోనే చూడాలి, మీరు డైరెక్ట్ చూస్తేనే మీకు ఫుల్ ఎంజాయ్ వస్తాయని చెప్పి అయితే వాళ్ళైతే టీం అయితే అంటున్నారు అనమాట. మరి అలాంటి అప్పుడు వీళ్ళు ఎందుకు అనౌన్స్ చేయాలి? సాంగ్ కోసం వాళ్ళు అనౌన్స్ చేసి మరి క్యాన్సిల్ చేశారు కాబట్టి ఆ మూవీ సాంగ్ వచ్చేసి ఒక రిలీజ్ కి ఒక 2 days ముందు అయితే జస్ట్ ఒక బిట్ లాగా అయితే రిలీజ్ అయితే చేయొచ్చు మాక్సిమం. మిగతాదంతా మనం థియేటర్ లో చూడాల్సి వస్తుంది. అండ్ అది ఒకటే కాదు, ఇప్పుడే మనకైతే ఒకటి వచ్చింది. అదేంటంటే మూవీకి ఫైనల్ గా అయితే కట్ అయితే చేస్తారనమాట. ఇప్పటి వరకు మనం చూసుకుంటే మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 50 minutes అని ఉందని చెప్పి మనం అనుకున్నాము. 2 hours 58 minutes 57 minutes అని చెప్పి సెన్సార్ రిపోర్ట్ లో మీకు అయితే చెప్పడం అయితే జరిగింది. సెన్సార్ వాళ్ళకి వీరు చూపించిన ఫుటేజ్ కి వాళ్ళు ఇచ్చిన సెన్సార్ కి U/A కి అంత రన్ టైం అయితే ఉందన్నమాట. ఫైనల్ గా వీళ్ళైతే మళ్ళీ ఒకసారి అయితే మొత్తం అంతా అంటే ఫైనల్ కట్ ఉంటది కదా, బిఫోర్ గా సెన్సార్ అయినప్పుడు ఫుల్ కట్ చూపిస్తారు. వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే సీన్లు తీసేస్తారు. బట్ ఈ ఫైనల్ కట్ ఏంటంటే వాళ్ళకి ఇంకెక్కడైనా సీన్లు అవసరం లేని ఉంటాయి కదా, అవన్నీ కూడా తీసేయడం గానీ అన్ని కూడా చేస్తారనమాట. సో ఆ విధంగా ఇప్పుడు ఏం చేస్తారంటే కొన్ని అవసరం లేని సీన్లు అనకూడదు, ఇంకా సీన్ అవసరం లేని సీన్లు కొన్ని ఉంటాయి కదా, ఆ సీన్లు అయితే తీసేయడం అయితే జరిగింది. సో మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 40 minutes అయితే ఉందన్నమాట. 2 hours 40 minutes. మాక్సిమం ఒక సాంగ్ తీసేస్తారని చెప్పి అయితే అంటున్నారు. మరి అది ఏ సాంగ్ తెలియదు. మాక్సిమం సాంగ్ లేని తీసుంటారు, బెస్ట్ ఒక సీన్ అవసరం లేని సీన్ లో తీసేస్తుండొచ్చు. ఇదే మాక్సిమం జరుగుతుంది. సో ఇప్పుడు ట్రైలర్ విషయానికి వస్తే మాత్రం ట్రైలర్ ఎందుకు వస్తుంది సెకండ్ ట్రైలర్ అంటే మాత్రం ఈ ఆయుధ పూజ సాంగ్ రావట్లేదు. మూవీ నుంచి ప్రమోషన్స్ సంబంధించినవి కూడా ఎక్కువగా మనకైతే రావట్లేవు. సో వాళ్ళు ఏం ప్లాన్ చేశారంటే డైరెక్ట్ అంటే మనకి సెకండ్ ట్రైలర్ అయితే రిలీజ్ అయితే చేస్తారని చెప్పి అంటున్నారు. ఎందుకు అంటున్నారు అంటే మూవీలో మనకి చూపించింది చాలా తక్కువ. ఫస్ట్ ట్రైలర్ లో మనం చూసుకుంటే ఓన్లీ కథ ఒకటే వాళ్ళైతే చెప్పుకుంటూ వచ్చారు. అది కూడా 2 సీన్లు మూవీలో మనం చూపించిన 2 సీన్లు 2 minutes ట్రైలర్ లో పెట్టడం జరిగింది. ఆ 2 సీన్లు వాయిస్ ఓవర్ ద్వారా స్టోరీ మొత్తం అయితే చెప్పించారు. సో ఇప్పుడు వచ్చే ట్రైలర్ ఎట్టుంటది అంటే ఫుల్ యాక్షన్ ప్యాక్డ్. అండ్ అలాగే ఆ ట్రైలర్ కట్ చూసుకుంటే మొత్తం మూవీలో ఏదైతే హైలైట్ అవబోతున్నారో, ఏవైతే మెయిన్ గా వాళ్ళు థియేటర్ లో మనం చూపించాలనుకుంటున్నారో అవి చిన్న గ్లిమ్స్ లాగా చిన్న కట్ అయితే మనకైతే చూపిస్తారనమాట. సో ఇది వచ్చేసి మన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది September 22 కి సండే రోజు. ఆ రోజు అయితే మనకైతే డైరెక్ట్ అక్కడ ఈవెంట్లు అయితే మనకైతే రిలీజ్ అయితే చేస్తారనమాట. సో ఈ రోజు రేపు అయితే అనౌన్స్మెంట్ కూడా రావచ్చు, మాక్సిమం వస్తుంది. సో ట్రైలర్ విషయం అయితే ఇది అనమాట. సెకండ్ ట్రైలర్ అయితే వస్తుంది. అండ్ సెకండ్ ట్రైలర్ వచ్చిన వెంటనే కాదు కదా, ముందే మనకి వచ్చేసి బుకింగ్స్ అయితే ఓపెన్ అయితే చేస్తారు. బుకింగ్స్ వచ్చేసి అయితే మనకైతే రేపు అయితే సాటర్డే నుంచి అయితే ఓపెన్ అయితే అవుతాయి అనమాట. తెలంగాణ వరకు మిగతా అన్ని రాష్ట్రాలు కూడా ఓపెన్ అయితే అవుతాయి. సో ఇండియాలో వచ్చేసి బుకింగ్స్ అయితే ఓపెన్ అయితే రెడీగా అవుతున్నాయి. సాటర్డే సండే రోజు అయితే ఓపెన్ అయితే రిలీజ్ ఈవెంట్ తర్వాత మొత్తం అన్ని ఏరియాలు అయితే రిలీజ్ అయితే అయిపోతాయి. సో తారకన్న ప్లానింగ్ కూడా అవి అయితే ఉన్నాయి. ఫస్ట్ ఇండియాలో మొత్తం ప్రమోషన్ కంప్లీట్ చేసి September 24 కి అట్లా US అయితే వెళ్ళిపోతున్నారు. అక్కడ మూవీని అయితే చూస్తారంట అమెరికాలో. అక్కడ ఒక స్పెషల్ గా ఒక షో కూడా వేశారు అక్కడ ఉన్న ఆడియన్స్ బియాండ్ ఫెస్ట్ లో. సో అక్కడైతే తారకన్న మూవీ అయితే చూస్తారు. ఈలోగా వచ్చేసి చేయాల్సిన ప్రమోషన్స్ అన్ని కంప్లీట్ అయితే చేసేస్తాడు తారకన్న. మాక్సిమం ఇంకేం ప్రమోషన్స్ అయితే లేవు. రేపు విశ్వక్సేన్ ఇంటర్వ్యూ అయితే వస్తుంది. విశ్వక్సేన్ సిద్ధు జొన్నల్ గారిది ఇంటర్వ్యూ వస్తుంది. దాని తర్వాత ఇంకా మన స్పెషల్ గా ఇంటర్వ్యూస్ అయితే ఏం లేవు, పెద్దగా అయితే ఏం లేవు. ఇది మనకి చాలా అంటే చాలా ఇంటర్వ్యూస్ తక్కువ ఇచ్చారు కాబట్టి మనం ఇంకా ట్రైలర్ తోనే సమాధానం చెప్పాలి. సో ట్రైలర్ తోనే మొత్తం ఆడియన్స్ కి మూవీ ఇంకా బాగుంటుంది, ఇంకా సూపర్ ఉంటుంది అని చెప్పి తెలియజేయాలని చెప్పి వాళ్ళైతే సెకండ్ ట్రైలర్ అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారు. సో సెకండ్ ట్రైలర్ కన్ఫర్మ్ అయినప్పుడు టీమ్ అనౌన్స్ చేసినప్పుడు మళ్ళీ వీడియో అయితే చేస్తాను. సో నా గెస్ కరెక్ట్ అయిందా లేదనేది చూద్దాం. మరి మీరేమనుకుంటున్నారు, వస్తుందా రాదా కింద కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.